హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పీస్ పలావ్ తయారు చేసే విధానం చూద్దాం. పీస్ పలావ్ కోసం క్యారెట్, ఆనియన్స్, పొటాటో, పచ్చి బఠానీలు అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది కూడా కొంచెం వేగాక కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలండి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం క్యారెట్ వేసాక ఉల్లగడ్డ కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం వేగాక శుభ్రంగా కడుక్కొని ఒలిచిపెట్టుకున్న పచ్చి బఠానీలు కూడా వేయాలండి. పలావ్ మసాలా కూడా వేసానండి, ఎంటీఆర్ వాళ్ళది. బాస్మతి బియ్యం అరగంట ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసుకున్నానండి. వేసుకొని కాసేపు వేగనివ్వాలండి. అది కొంచెం వేగాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. క్యాప్సికమ్, సాల్టు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత ఇంకా నీళ్లు పోసుకొని ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. బాగా కలిపెట్టుకొని అన్నీ కలిసేలా కలిపెట్టుకొని కస్తూరి మేతి కూడా వేసానండి. కస్తూరి మేతి వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. వేసి బాగా కలిపెట్టుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలండి. ఈ లోపల దానికి కాంబినేషన్ రైతా ఎలా చేస్తామో చూపిస్తానండి. ఒక గిన్నెలో పెరుగు వేసుకొని పెరుగులో కీరదోసకాయ ముక్కలు, కట్ చేసుకున్న టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి. తిరగమాత కూడా వేసానండి.
సాల్టు తిరగమాత అన్నీ వేసుకున్నాక కలిపి పెట్టుకుంటే రైతా రెడీ అయిపోయిందండి. ఈ లోపల పీస్ పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. బాగా ఒకసారి కలిపి పెట్టుకొని చూడండి పీస్ పలావ్ ఎంత బాగా వచ్చిందో. బఠానీ పలావ్ పొడి పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే పీస్ పలావ్ చాలా బాగుంటుందండి. టేస్టీ టేస్టీ పీస్ పలావ్ రెడీ.